Hello everybody, welcome back to my YouTube channel BVRSR Classroom. We started solid state in physical chemistry, and in this today I will be dealing about part 2. In this part 2, it is a very crucial topic, and that crucial topic is crystal systems and their features. Okay, కొంచెం లెందీగా అనిపించవచ్చు కానీ without knowing the basics of crystal systems, it will be very difficult for you to solve problems. So, physical chemistry అనగానే ప్రాబ్లమ్స్ చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ప్రాబ్లమ్స్ చేయాలి అంటే కాన్సెప్ట్స్ డెవలప్ అవ్వాలి. సో, ఆ కాన్సెప్ట్స్ మీకు చక్కగా డెవలప్ అయ్యే విధంగా అన్నీ కూడా డీటెయిల్డ్గా చెప్పుకుంటూ వెళ్తాను. హోప్ యు ఆర్ ఫాలోయింగ్ మై లెక్చర్స్ వెరీ వెల్. సో, చూడండి ఇవాళ ఫిజికల్ కెమిస్ట్రీలో సాలిడ్ స్టేట్ ఓరియంటేషన్ అంతా కూడా ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్ ఉంటుంది. థియరీ చెప్తాను, ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి బిట్స్ చెప్తాను, అలాగే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది కూడా చెప్తాను. సో చాలా ఈజీగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అని చెప్పి నా ఉద్దేశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూడండి ఇక్కడ BVRSR BVRSR Classroom 8101 అని ఉంది. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఎక్కువ మందికి ఉపయోగకరంగా ఉంటుంది. ఓకే, లెట్ us స్టార్ట్. సో ఈవేళ మన ఫోకస్ దీని మీద కొంచెం ఉంటుంది. క్రిస్టల్ సిస్టమ్స్, వీటి గురించి మాట్లాడుకుందాం. సో మనం వింటూ ఉంటాం క్రిస్టల్ అని, క్రిస్టల్ సిస్టమ్ అని, లాటిస్ అని, బ్రెవైస్ లాటిసెస్ అని, ఎక్స్ అనే నెంబర్ ఉన్నాయి, వై అనే నెంబర్ ఉన్నాయి అని చెప్పి దాని మీద ప్రాబ్లమ్స్ అలా చూస్తాం. కానీ నాకు తెలిసినంత వరకు ప్రాబ్లమ్ సాలిడ్ స్టేట్లో కనిపించింది అంటే సాల్వ్ చేయడానికి 90% ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు, వాటిలన్నిటిని కూడా స్కిప్ చేస్తూ ఉంటారు అన్నమాట. కానీ ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళైతే మాత్రం చాలా టాప్ లెవెల్లో ఉంటారు. మీ చేత చేయించడానికే నా ఈ ప్రయత్నం అన్నమాట. చూద్దాం, క్రిస్టల్ సిస్టమ్స్ గురించి స్టడీ చేద్దాం. ఒక క్రిస్టల్లో యూనిట్ సెల్ కానీ తీసుకున్నాం అనుకోండి, యూ విల్ హ్యావ్ 2 parameters. A unit cell consists of 2 parameters. What are those 2 parameters అనేది చూద్దాం. The parameters of unit cell. These a unit cell is characterized by ఒకటి ఏంటంటే డిస్టెన్స్ పారామీటర్ ఉంటుంది. డిస్టెన్స్ పారామీటర్ ఇక్కడేమో ఈ డయాగ్రామ్లో A, B and C గా చూపించడం జరిగింది. అండ్ ద సెకండ్ వన్ ఈజ్ యాంగిల్ పారామీటర్. ఈ యాంగిల్ పారామీటర్ అనేది చూడండి ఆల్ఫా, బీటా అండ్ గామాతో సూచించడం జరిగింది. కథ అంతా ఇక్కడే వీటి మధ్య నడుస్తూ ఉంటుంది, మొత్తం సాలిడ్ స్టేట్ అంతా కూడా. చూడండి ఇక్కడ ఏ, అలాగే ఈ పారామీటర్ మనం డిస్టెన్స్ పారామీటర్స్ అనుకున్నాం, ఇగో సి. ఇవి కాకుండా యాంగిల్ పారామీటర్స్ తీసుకుంటే ఆల్ఫా, బీటా అండ్ గామా ఉన్నాయి. ఆల్ఫా దేనికి చూడండి, దిస్ ఈజ్ ఆల్ఫా అని చెప్పి ఇక్కడ రాసుకున్నాం, బీకి సికి మధ్యన. అలాగే ఏకి సికి మధ్యన కానీ తీసుకుంటే ఇగో బీటా, బీకి ఏకి మధ్యన తీసుకుంటే గామా. దీస్ ఆర్ ద పారామీటర్స్. ఈ పారామీటర్స్ అంటే ఒకటి ఏం తీసుకున్నాం, డిస్టెన్స్ పారామీటర్, రెండోదేమో యాంగిల్ పారామీటర్. వీటిలో వేరియేషన్ ఉండడం వల్లనే వీ విల్ హ్యావ్ గుడ్ నెంబర్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్. ఆ సిస్టమ్స్ ఏంటి, ఆ పారామీటర్స్ ఎలా వేరీ అవుతున్నాయి ఏంటి అనేది మీకు అన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టెప్ బై స్టెప్ ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, స్కిప్ చేయకుండా అలాగే వెళ్ళండి. ప్యారలల్గా మీరు నోట్స్ రాసుకుంటూ వెళ్ళడానికి ట్రై చేయండి. చూడండి ఇక్కడ మెయిన్ పాయింట్స్ కొన్ని వచ్చాయి. సైజ్ అండ్ షేప్ ఆఫ్ ఏ యూనిట్ సెల్ ఈజ్ డిటర్మైన్డ్ బై, దేని ద్వారా చూడండి, ఒకటి సైజ్ అండ్ షేప్ of a unit cell is determined by the lengths of the edges of the unit cell, that is ABC, and by the angles alpha, beta and gamma between the edges. ఇది కదా, ఇప్పుడే చెప్పాను మీకు. మొత్తం క్రిస్టల్ సిస్టమ్ స్టోరీ అంతా కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ డిస్టెన్స్ పారామీటర్ ABC అండ్ యాంగిల్ పారామీటర్స్ ఆల్ఫా, బీటా అండ్ గామా మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. బేసింగ్ ఆన్ దిస్ క్రిస్టల్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ, చూడండి ఎన్ని టైప్స్గా డివైడ్ చేయొచ్చు చూడండి. దే కెన్ బి డివైడెడ్ ఇంటూ 7 క్రిస్టల్ సిస్టమ్స్. ఎక్కడ ఏమి మీరు కంగారు పడద్దు,
ఏమీ కూడా స్కిప్ చేయొద్దు, చక్కగా చూడండి. వీటి మీద ఆధారంగా అంటే రెండు రకాల పారామీటర్స్, ఒకటి డిస్టెన్స్ పారామీటర్, రెండోది యాంగిల్ పారామీటర్. డిస్టెన్స్ పారామీటర్ ఏబిసి, యాంగిల్ పారామీటర్ ఆల్ఫా బీటా గామా. సో ఈ రెండు పారామీటర్స్ బేస్ చేసుకుని మొత్తం క్రిస్టల్ సిస్టమ్స్ ఎన్ని ఉన్నాయని చెప్పి అంటున్నాం అని మనం 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పుకుంటున్నాం అనమాట. ఆఫ్ కోర్స్ ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్నే మనం క్రిస్టల్ హ్యాబిట్స్ అని కూడా అంటారు అని చెప్పి కొన్ని బుక్స్లో మనకి రాయడం జరిగింది. సో ఇప్పుడు ఓవరాల్గా మీరు ఏం చెప్తారు ఇప్పుడు వరకు? హౌ మెనీ క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ దేర్? 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ దేర్ అని చెప్పి మనం ఒక నిర్ణయానికి వచ్చాం. చూద్దాం ఏంటో ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్. చూడండి చాలా డీటెయిల్డ్గా ఇస్తున్నాను మీకు అన్నీ కూడా. సో 7 ఫండమెంటల్ క్రిస్టల్ సిస్టమ్స్, దీస్ ఆర్ ఫండమెంటల్ క్రిస్టల్ సిస్టమ్స్. దట్ టు ఏమున్నాయి చూడండి, నోట్ చేయండి. క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్, ఆర్థోరాంబిక్ క్రిస్టల్ సిస్టమ్, టెట్రాగోనల్ క్రిస్టల్ సిస్టమ్, మోనోక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్, ట్రైక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్, హెక్సాగోనల్ క్రిస్టల్ సిస్టమ్, rhombohedral or trigonal crystal system. So these are the 7 crystal systems. కదంతా వీటి మధ్యనే నడుస్తూ ఉంటుంది. ఇందులో క్యూబిక్ సిస్టమ్ ఈజ్ మోస్ట్ సిమ్మెట్రిక్, అంటే చాలా పద్ధతి ప్రకారంగా ఆర్డర్గా ఉంటుందంట. ట్రైక్లినిక్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఎర్రాటిక్ ఆర్ అన్సిమెట్రిక్ సిస్టమ్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి ఇఫ్ పాసిబుల్. అందుకంటే ఏం అవసరం లేదు, బట్ you are not at all supposed to forget these 7 types of crystal systems. ఏంటవి? క్యూబిక్, ఆర్థోరాంబిక్, టెట్రాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్, హెక్సాగోనల్ అండ్ rhombohedral which is also called as trigonal crystal systems. సో ఎన్ని వచ్చాయండి మనకి? 7 క్రిస్టల్ సిస్టమ్స్ అనేవి జనరేట్ అయ్యాయి. ఆ 7 క్రిస్టల్ సిస్టమ్స్ గురించి స్టెప్ బై స్టెప్ ముందుకెళ్దాం. సాలిడ్ స్టేట్లో క్వశ్చన్ వచ్చింది అంటే స్ట్రైట్ అవే క్వశ్చనే వస్తుంది, ఏమీ కష్టపడేది ఏమీ లేదు. వస్తే రాస్తాం, లేకపోతే కామ్గా వదిలేస్తాం. జస్ట్ మొన్న ఐఐటి జామ్లో అడిగినటువంటి క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఐఐటి జామ్ 2025లో క్వశ్చన్ ఇది అడిగారు. సో మీరు చాలామంది ఆస్పిరెంట్స్ ఉంటారు, ఐఐటికి వెళ్ళాలని చెప్పి ఆస్పైర్ చేస్తూ ఉంటారు, సెంట్రల్ యూనివర్సిటీస్కి వెళ్ళాలనుకుంటారు. సో అటువంటి కోరికలు ఉన్న వాళ్ళు సాలిడ్ స్టేట్ వదిలేసి మీరు అక్కడ ఎగ్జామ్లో కూర్చుంటే చేసేది ఏమి ఉండదు. అందు గురించే అటువంటి వ్యక్తుల కోసం ఇది, ఆర్డినరీ పీపుల్కి సాలిడ్ స్టేట్తో పెద్దగా పని ఉండదు. క్రిస్టల్ సిస్టమ్ విత్ ద యూనిట్ సెల్ పారామీటర్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి అటండి. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. మొత్తం ఎన్ని క్రిస్టల్ సిస్టమ్స్ ఉన్నాయి? 7 క్రిస్టల్ సిస్టమ్స్. ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్లో ఈ రకమైనటువంటి పారామీటర్స్ ఉన్నటువంటి క్రిస్టల్ సిస్టమ్ ఏది అని అడిగారండి. సో అది ఏది అని కావాలి అంటే ఏం చేయాలి మనం? డెఫినెట్గా 7 క్రిస్టల్ సిస్టమ్స్ గురించి, వాటి పారామీటర్స్ గురించి ప్రాక్టీస్ చేయాలి. సో ఆఫ్ కోర్స్ ఆన్సర్ ఏది అంటే మనకి ఈజీగా చెప్పగలుగుతాం, కానీ అలా చెప్పే కంటే మీరు ప్రాక్టీస్ చేసి వర్కౌట్ చేశారనుకోండి ఇంకా చాలా బాగుంటుంది అని చెప్పి నా ఉద్దేశం. అలా ప్రాక్టీస్ చేయాలి అంటే ఇక్కడికి ఈ చార్ట్ దగ్గరికి రండి. చూడండి ఏమేమి ఉన్నాయో. క్యూబిక్, టెట్రాగోనల్, ఆర్థోరాంబిక్, రాంబోహెడ్రల్, హెక్సాగోనల్, మోనోక్లినిక్, ట్రైక్లినిక్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ వన్ ఏం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి. క్యూబిక్ మోస్ట్ ఆర్డర్లీ అని చెప్పుకున్నాం కదా ఇప్పుడే. యాక్సియల్ లెన్స్ ఎలా ఉంటాయంట? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి. యాక్సియల్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. పర్ఫెక్ట్, అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉంటాయి అండ్ దట్ ఈజ్ క్యూబిక్ సిస్టమ్. నౌ టెట్రాగోనల్, ఇప్పుడే దీని మీద క్వశ్చన్ వచ్చింది కదా, చూసారు మీరు. టెట్రాగోనల్ చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి. ఏ ఈజ్ ఈక్వల్ టు బి విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, అంటే సి ఈజ్ సంథింగ్ డిఫరెంట్ అని. బట్ హియర్ యాంగిల్స్ కానీ చూస్తే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అదే కదా ఇప్పుడు క్వశ్చన్ చూస్తే మనం ఐఐటి జామ్లో అడిగినటువంటి స్ట్రైట్ అవే క్వశ్చన్. అనదర్ వన్ చూడండి. ఆర్థోరాంబిక్. ఆర్థోరాంబిక్ ఇక్కడ కండిషన్ చూడండి. ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు బి, బి ఈజ్ నాట్ ఈక్వల్ టు సి, ఏమీ ఈక్వల్ కాదు. కానీ ఇక్కడ యాంగిల్స్ మాత్రం ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degreesగా ఉంటుంది అని చెప్పి అంటున్నారు.
నెక్స్ట్ అలాగే రాంబోహెడ్రల్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్ ఈజ్ రాంబోహెడ్రల్. రాంబోహెడ్రల్ చూడండి, A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు C. ఓకే, ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా ఈజ్ ఈక్వల్ టు గామా విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్స్ అన్నీ కూడా మారిపోతున్నాయి అన్నమాట. అలాగే యూ హ్యావ్ ద పిక్చర్ హెక్సాగోనల్, హెక్సాగోనల్. దీని యొక్క పారామీటర్స్ ఎలా ఉన్నాయో, లెంత్ పారామీటర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. కానీ మరి వాట్ అబౌట్ ద యాంగిల్ పారామీటర్స్? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు బీటా విచ్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, బట్ గామా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. హెక్సాగోనల్ మీరు ఐడియా ఉండే ఉంటుంది, లేకపోయినా కానీ నేను మీ చేత ప్రాక్టీస్ చేస్తాను. అనదర్ వన్ చూడండి, మోనోక్లినిక్. మోనోక్లినిక్ హియర్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. చూడండి, మూడు కూడా వేరు వేరు వాల్యూస్ ఉంటాయంట. ఇక్కడ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా ఈజ్ ఈక్వల్ టు 90 degrees, బట్ బీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. అదొక పారామీటర్గా గుర్తుపెట్టుకోండి. సిమిలర్లీ యూ హ్యావ్ ద లాస్ట్ వన్, ద సెవెంత్ సిస్టమ్, ట్రైక్లినిక్. ట్రైక్లినిక్ A ఈజ్ నాట్ ఈక్వల్ టు B ఈజ్ నాట్ ఈక్వల్ టు C. మూడు కూడా వేరు వేరు వాల్యూస్ ఉన్నాయి. ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు గామా విచ్ ఇన్ టర్న్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90 degrees. ఆ రకమైనటువంటి సెటప్ ఉంటుంది ఎందులో? ట్రైక్లినిక్లో. సో కంపల్సరీ ఈ క్రిస్టల్ సిస్టమ్స్ యొక్క పారామీటర్స్ని ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే మనం జస్ట్ ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ ముందుకెళ్ళడానికి ట్రై చేద్దాం. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని బ్రవైస్ లాటిసెస్, అంటే బ్రవైస్ అనే సైంటిస్ట్ ఈ క్రిస్టల్ సిస్టమ్స్ అన్నిటిని కూడా క్లాసిఫై చేయడానికి ట్రై చేశారు. ఇప్పుడే చూసాం హౌ మెనీ క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ దేర్? 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ దేర్ అని చెప్పుకున్నాం. 7 క్రిస్టల్ సిస్టమ్స్ ఎన్ని యూనిట్ సెల్స్ ఉండొచ్చు? అప్పుడు ఒక్కొక్క క్రిస్టల్లో హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యూనిట్ సెల్స్ అంటే యూ ఆల్రెడీ నో. ఒకవేళ కానీ ఫస్ట్ వీడియో నాకు చూడకపోతే మళ్ళీ ఒకసారి ఫస్ట్ దానికి వెళ్ళి చూసి అప్పుడు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయండి. అక్కడ చాలా డీటెయిల్గా మీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూనిట్ సెల్ టైప్స్ ఎన్ని ఉన్నాయండి? దెర్ ఆర్ 4 types ఆఫ్ యూనిట్ సెల్స్. వాట్ ఆర్ దే? సింపుల్ ఆర్ ప్రిమిటివ్, అనదర్ వన్ ఫేస్ సెంటర్డ్, అనదర్ వన్ బాడీ సెంటర్డ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ ఎండ్ సెంటర్డ్. సో ఇలాగా ఒక్కొక్క క్రిస్టల్ సిస్టమ్కి మళ్ళీ 4 different types ఆఫ్ యూనిట్ సెల్స్ ఉంటే అప్పుడు మొత్తం ఎన్ని రకాలైనటువంటి క్రిస్టల్స్ మనం రావడానికి అవకాశం ఉంది అనే దాన్ని ఈ బ్రెవైస్ లాటిసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాన్నే చూద్దాం. These 7 crystal systems can be further classified on the basis of the unit cells present. ఎన్ని రావాలి అప్పుడు? 7 into 4 అంటే 28 రావాలి. 28 ఉన్నాయా లేదా అనేదాన్ని బ్రెవైస్ అనే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్నే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్దో ఈచ్ క్రిస్టల్ సిస్టమ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు హ్యావ్ 4 different unit cells, యాక్చువల్లీ ఆల్ ఆఫ్ దెమ్ కెనాట్ ఎగ్జిస్ట్. అవన్నీ ఎగ్జిస్టెన్స్లో ఉండడానికి అవకాశం లేదు డ్యూ టు సిమెట్రికల్ రీజన్స్. అది సపరేట్ ఏరియా, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. బ్రెవైస్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ 14, చూడండి ఎన్నో, మొత్తం ఎన్ని ఉండాలి? 28 కాకుండా హీ హాజ్ ఎస్టాబ్లిష్డ్ 14 different types of lattices called Bravais lattices according to the arrangement of the points in different unit cells. So crystal systems ఎన్ని? Crystal systems is equal to 7, unit cells ఎన్ని? 4. So 7 into 4 is equal to మనకి ఎంత వస్తుంది? 28 రావాలి. కానీ ఎన్ని వస్తున్నాయి? అకార్డింగ్ టు బ్రవైస్ there are only 14 different types of lattices అని చెప్పి చెప్తున్నారు. And those 14 types of lattices are called as Bravais lattices. ఆ 14 ఏంటి, ఎలా ఉంటాయి, ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, బ్రెవైస్ లాటిసెస్ అవుట్ ఆఫ్ ద పాసిబుల్ ఎన్ని? 28 యూనిట్ సెల్స్, దట్ ఈస్ 7 షేప్స్ ఇంటూ 4 types in each shape is equal to how many possible unit cells are there? 28 unit cells are there. Only 14 actually would exist. అదే చెప్తున్నాను, 14 మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. These 14 unit cells that actually exists are called as Bravais lattices. సో 14 ఉంటాయి. ఓకే, 50% తగ్గింది, మనం అంతవరకు హ్యాపీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట.
సో దీన్ని సింపుల్గా ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో హౌ మెనీ క్రిస్టల్ సిస్టమ్స్ ఆర్ దేర్ ఆల్ టుగెదర్? ఆల్ టుగెదర్ దేర్ ఆర్ 7 crystal systems: cubic, tetragonal, orthorhombic, monoclinic, rhombohedral, triclinic, hexagonal. Don't bother about the order. ఇప్పుడు ఒక్కొక్క క్రిస్టల్ సిస్టంలో ఎన్ని టైప్స్ ఆఫ్ లాటిసెస్ ఉన్నాయో చూద్దాం. టేక్ ద ఫస్ట్ వన్, క్యూబిక్. క్యూబిక్లో సింపుల్, దట్ ఈజ్ ప్రిమిటివ్ యూనిట్ సెల్ ఉంటుంది, ఫేస్ సెంటర్డ్ యూనిట్ సెల్ ఉంటుంది, బాడీ సెంటర్డ్ యూనిట్ సెల్ ఉంటుంది. అంటే ఇక్కడికి ఇవన్నీ 3. ఓకే, దెన్ టెట్రాగోనల్. ఇన్ దిస్ టెట్రాగోనల్ you will have simple unit cell and also body centered unit cell. ఇక్కడ ఎన్ని? 2. Then orthorhombic. When we speak about orthorhombic, we have all the 4 types of unit cells: simple, that is primitive, face centered, body centered and also end centered. ఎన్ని? These are 4 in number. Okay, then you have monoclinic. Monoclinic లో you come across simple and end centered. అంటే ఇవన్నీ అవుతున్నాయి? 2 అవుతున్నాయి. Then rhombohedral. Rhombohedral, there is only one type of unit cell, that is primitive or simple unit cell. This is 1. Then triclinic. In triclinic also we come across only one type of unit cell, that is simple. Hexagonal, it is also having only simple unit cell lattice. Now you calculate the total number: 3 plus 2, 5, 9, 11, 12, 13, 14. So total will be equal to 14 Bravais lattices. These are the 14 Bravais lattices. ఈ ఆర్డర్లో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవన్నీ మనకి మైండ్లో ఉంటేనే సాలిడ్ స్టేట్ మీద గ్రిప్ వస్తుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ ప్రాక్టీస్ దీస్ థింగ్స్, it will not at all be possible for you to master physical chemistry. ఓకే, దీన్ని చూద్దాం. ఎందుకన్నా మంచిదని కొంచెం మీకు డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఈ 7 క్రిస్టల్ సిస్టమ్స్, అందులో ఉన్నటువంటి లాటిసెస్ అన్నిటిని జస్ట్ బ్రీఫ్గా తొందరగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, క్రిస్టల్ సిస్టమ్ క్యూబిక్. Cubic parameters, 2 types of parameters: A is equal to B is equal to C, alpha is equal to beta is equal to gamma, that is equal to entandi 90 degrees. Of course this is the setup, very systematic arrangement. ఇందులో ఏమున్నాయి? simple, body centered and also face centered. Of course this is the unit cell, the simplest unit cell. ఈ 3 జస్ట్ అలా గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ చెప్పేసిన దాన్నే మళ్ళీ మీకు ఒకసారి రివిజన్ లాగా ఉంటుందని చెప్పి ఈ రకంగా చూపిస్తున్నాను. టెట్రాగోనల్ తీసుకుంటే వాట్ ఆర్ ద పారామీటర్స్ ఇందులో చూడండి. A is equal to B is not equal to C. Alpha is equal to beta is equal to gamma, which is equal to 90 degrees. ఈ రకమైనటువంటి అరేంజ్మెంట్ ఉంటుంది. ఇందులో ఉండేటటువంటి మరి యూనిట్ సెల్స్ ఏంటి? సింపుల్ అండ్ బాడీ సెంటర్డ్. సో సింపుల్ అంటే మీకు తెలుసు, పాయింట్ ఎట్ ద 8 corners of the unit cell. Body centered అంటే points at the 8 corners and at the body center. ఆ విషయాన్ని కూడా మీకు డీటెయిల్గా ఫస్ట్ చెప్పిన వీడియోలో అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి మీరు ఫాలో అవ్వకుండా నెక్స్ట్ దానికి వెళ్ళడానికి ట్రై చేయొద్దు. ఎన్నిసార్లు అయినా కానీ దీన్నే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి? ఆర్థోరాంబిక్. సో ఆర్థోరాంబిక్లో ఉన్నటువంటి పారామీటర్స్ ఏ రకంగా ఉన్నాయి? A is not equal to B is not equal to C, then alpha is equal to beta is equal to gamma, that is equal to 90 degrees. Angles okay, but ఇది కానీ దే ఆర్ నాట్ ఎట్ ఆల్ ఈక్వల్ అని చెప్పి చెప్తున్నారు. ఇందులో చూడండి ఏమున్నాయో, సింపుల్ ఉంది, బాడీ సెంటర్డ్ ఉంది, ఫేస్ సెంటర్డ్ ఉంది, అలాగే ఎండ్ సెంటర్డ్ కూడా యూనిట్ సెల్స్ ఇందులో ఉండే అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద అరేంజ్మెంట్ అని చెప్పి చూడండి. నెక్స్ట్ ఏమొస్తుంది మనకి? వచ్చేది రాంబోహెడ్రల్. సో రాంబోహెడ్రల్ సంబంధించినటువంటి పారామీటర్స్, వాట్ ఆర్ ద పారామీటర్స్ యాజ్ ఫార్ యాజ్ రాంబోహెడ్రల్ ఈజ్ కన్సర్న్డ్?
A is equal to B is equal to C, alpha is equal to beta is equal to gamma which is not equal to 90 degrees అని చెప్పి గుర్తుపెట్టుకోండి. దానికి సంబంధించినటువంటి దాన్ని చూస్తే మనకి సింపుల్ మాత్రమే ఉంటుంది, దట్ ఈస్ ప్రిమిటివ్. దాని యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయో చూపించడానికి అక్కడ డయాగ్రామ్ పెట్టడం జరిగింది. హెక్సాగోనల్ అనదర్ వన్, హెక్సాగోనల్ A is equal to B is not equal to C, ఆల్ఫా is equal to బీటా 90 degrees, గామా మాత్రం 120 degrees ఉంటుంది హెక్సాగోనల్. ఇక్కడ ఇది చూస్తేనే తెలుస్తుంది కదా హైట్ డిఫరెంట్గా ఉంది అని చెప్పి, రిమైనింగ్ అంతా కూడా మామూలే. ఇందులో పాయింట్స్ అయితే మాత్రం ఇగో సింపుల్ పాయింట్స్ ఎట్ ద 8 కార్నర్స్, అదే కాకుండా మధ్యలో చూడండి ఇక్కడ ఉంటుంది, దట్ ఈస్ హెక్సాగోనల్ అరేంజ్మెంట్ ఉంటుంది. హెక్సాగోనల్ అరేంజ్మెంట్ కూడా అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి మనకి, వీఆర్ లెఫ్ట్ విత్ అనదర్ 2. అవేంటో చూడండి. మోనోక్లినిక్లో ఉన్నటువంటి పారామీటర్స్, A is not equal to B is not equal to C, please don't forget, alpha is equal to gamma is equal to 90 degrees but not equal to beta is not equal to 90 degrees అన్నమాట. సో దాన్ని మీరు వర్కౌట్ చేయడానికి ట్రై చేయండి. ఇందులో ఉన్నటువంటి యూనిట్ సెల్ సింపుల్ అండ్ ఎండ్ సెంటర్డ్ ఉండడానికి అవకాశం ఉంది. సో దట్ ఈస్ ద అరేంజ్మెంట్, అదొకసారి జస్ట్ చూసుకోండి. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ ద లాస్ట్ వన్ చూసినట్టయితే ట్రైక్లినిక్. గో త్రూ ద పారామీటర్స్ ఫర్ దిస్ ట్రైక్లినిక్. ఇన్ దిస్ ట్రైక్లినిక్ యూ హ్యావ్ A is not equal to B is not equal to C, alpha is not equal to beta is not equal to gamma is not equal to 90 degrees. అంతా కూడా చాలా అన్సిస్టమేటిక్గా అన్సిమెట్రిక్గా ఉంటుంది. బట్ ద యూనిట్ సెల్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఎ సింపుల్ వన్, ఓన్లీ one type of unit cell is present and that is the representation for triclinic type of structure. సో ఇది మనకి ఉన్నటువంటి 7 crystal systems and 14 Bravais lattices. దీన్ని బేస్ చేసుకుని మనం అనదర్ డిస్కషన్లోకి వెళ్ళాలి. సో దీని మీద కమెంట్ రాలేదనుకోండి, మళ్ళీ ఒకసారి బ్యాక్కి వెళ్ళండి, బ్యాక్కి వెళ్ళి వెరిఫై చేయండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేసేటటువంటి అంటే దీన్ని బేస్ చేసుకుని కొన్ని క్వశ్చన్స్, ప్రాబ్లమ్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అవి ఎలా సాల్వ్ చేయాలో మీకు నేర్పిస్తాను, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ ఈజ్ నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్. దీన్ని NN డిస్టెన్స్ అంటాం, లేదా NN లెంత్, క్యాపిటల్ N లెంత్. నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ అంటే, నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ అంటే, నైబర్ అంటే తెలుసు పక్కన ఉన్నవాళ్ళు, అంటే రెండు యాటమ్స్ మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ అని చెప్పి అంటాం. దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని క్యాలిక్యులేట్ చేస్తేనే దాని నుంచి డెన్సిటీ కట్టడం కానీ, లేదా నెంబర్ ఆఫ్ యాటమ్స్ కట్టడం కానీ, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ కట్టడం కానీ, ఇవన్నీ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఇక్కడ చాలా క్రూషియల్, అందుకని చాలా స్లోగానే చెప్తాను, మీరు స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ ఎంత ఉంటుందో చూడండి. దీన్ని ఒక్కసారి ఈ డయాగ్రామ్ చూడండి. ఇది మనం సింపుల్ క్యూబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ సింపుల్ క్యూబిక్ లాటిస్ SCC, ఫస్ట్ ఆఫ్ ఆల్ నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సెంటర్స్ ఆఫ్ ఎనీ 2 టచింగ్ స్పియర్స్. రెండు స్పియర్స్ అంటే రెండు యాటమ్స్ టచ్ అవుతున్నప్పుడు వాటి మధ్యన ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం కన్సిడర్ చేయాలి. ఇక్కడ చూడండి, దీస్ ఆర్ 4 యాటమ్స్, అంటే మొత్తం 8 యాటమ్స్ కింద చూపించారు. కానీ ఇలాగ టచ్ అవుతున్నటువంటి 2 యాటమ్స్ కానీ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్స్ నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ అని చెప్పి పిలుస్తాం. దట్ ఈస్ ద నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్. సింపుల్ క్యూబ్లో అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ నియరెస్ట్ నైబర్ డిస్టెన్సే అదే D అవుతుంది, అదే ఎడ్జ్ లెంత్ కూడా అవుతుంది. ఎడ్జ్ కూడా అంతే ఉంటుందిగా. సో ఇక్కడ D అన్న ఆర్ ఏ అంటే ఎడ్జ్ లెంత్ అండి. సో డిస్టెన్స్ ఆర్ ఎడ్జ్ లెంత్ రెండు కూడా సేమ్ అదే అవుతుంది. సో ఇన్ కేస్ ఆఫ్ SCC, దట్ ఈస్ సింపుల్ క్యూబిక్ లాటిస్, ఇన్ ఏ సింపుల్ క్యూబిక్ లాటిస్ ద ఎడ్జ్ లెంత్ A ఈజ్ ఈక్వల్ టు నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ D. సో A ఈజ్ ఈక్వల్ టు D అన్నమాట. సో అదే ఇక్కడ రాశారు చూడండి, A ఈజ్ ఈక్వల్ టు D, దట్ ఈజ్ ఈక్వల్ టు 2R. R అంటే రేడియస్. సో డిస్టెన్స్ 2R, రేడియస్ R అంటేనేమో రేడియస్, దాని గురించి చెప్తాను. సో R ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అప్పుడు A/2 అనే వాల్యూ వస్తుంది.
దీన్ని నోట్ చేయండి. ప్రాబ్లమ్స్ చేయడానికి ఈ వాల్యూ ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఇది? ఇన్ కేస్ ఆఫ్ ఎస్సిసి. ఓకే, బాడీ సెంటర్డ్ తీసుకుందాం. సో బాడీ సెంటర్డ్ కానీ కన్సిడర్ చేయాల్సి వస్తే జస్ట్ మనకి ఆ వాల్యూ ఎంత వస్తుంది ఏంటి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చూడండి, ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ వాల్యూ. సో ఈ వాల్యూస్ ఎలా వచ్చాయో చూడండి. దీని నుంచి బాడీ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ. కానీ ఆల్సో బాడీ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ చూడండి బాడీ డయాగ్నల్ ఇక్కడ నుంచి ఇక్కడ కానీ తీసుకున్నాం అనుకోండి, మొత్తం బాడీ ఒక ఆర్, 2 ఆర్, 3 ఆర్, 4 ఆర్, మొత్తం ఎన్ని వచ్చాయి? 4 ఆర్లు వచ్చాయి. సో దట్ విల్ బి ఈక్వల్ టు ఆర్ ప్లస్ 2r ప్లస్ ఆర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 4r. సో ఈ 4r దేనికి ఈక్వల్ అవుతుంది? 4r ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ ఏ, లేదా r ఈజ్ ఈక్వల్ టు √3/4a. ఇది కంపల్సరీ మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. దేనికి? ఫర్ బాడీ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్. కానీ మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే d ఈజ్ ఈక్వల్ టు 2r. సో d ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి సో d ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ అనే ఫార్ములా మనకి గుర్తుంటుంది. యు ఆర్ సపోజ్డ్ టు మేక్ దిస్ యాజ్ ఎ పాయింట్. సో d అనేది ఏంటి? నియరెస్ట్ నైబరింగ్ డిస్టెన్స్ అని చెప్పి గుర్తుపెట్టుకోండి. d ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ. సో దాన్ని కంటిన్యూ చేస్తూ ఇంకొక వస్తుంది, దట్ ఈస్ ఫేస్ సెంటర్డ్. సో ఫేస్ సెంటర్డ్ కానీ తీసుకుంటే సేమ్ ఇందాక చెప్పుకున్న ఎలాగైతే మనం చెప్పుకున్నామో ఇక్కడ తీసుకునేది ఫేస్ సెంటర్డ్ క్యూబిక్ లాటిస్ గురించి మాట్లాడుకుంటాం. ఈ ఫేస్ సెంటర్డ్ క్యూబ్ లాటిస్లో మనకి దిస్ ఈజ్ ద డిస్టెన్స్ విచ్ ఈజ్ రిక్వైర్డ్, దట్ ఈజ్ నియరెస్ట్ నైబరింగ్ డిస్టెన్స్. మీరు కొంచెం దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే వర్కౌట్ చేయండి, కానీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనకు కావాల్సింది ఈ వాల్యూసే కావాలి. సో ఇక్కడ ఫేస్ డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం వస్తుందో చూడండి, ఎడ్ స్క్వేర్ ప్లస్ ఎడ్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఫేస్ డయాగ్నల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 2a² వస్తుంది. కానీ ఫేస్ డయాగ్నల్ ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ అవుతుంది. దీన్ని మనం గుర్తుపెట్టుకోండి. నౌ 4r ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ ఏ, ఎందుకంటే అక్కడ మీరు చూడండి డయాగ్నల్. సో అప్పుడు r ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? √2/4 ఇంటూ ఏ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు a/2√2, లేదా d ఈజ్ ఈక్వల్ టు నియరెస్ట్ నైబర్ డిస్టెన్స్ √2/2a, లేదా a/√2 అవుతుంది. దీన్ని మీరు ప్రాబ్లం చేయడానికి ఉపయోగించండి. జస్ట్ ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను సింపుల్గా చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఓన్లీ వీటినే చాలా టైం చెప్పొచ్చు, కానీ అంత అవసరం లేదు కదా. మీరు సింపుల్గా ఈ ఫార్ములాస్ యూజ్ చేయడానికి మాత్రమే కాబట్టి దాన్నే గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకుని we will proceed to another area, that is density of lattice matter, density of crystals of structure. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలా వర్కౌట్ చేస్తామో చూద్దాం. సో ఈ డెన్సిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు మనందరికీ తెలిసినటువంటి విషయమే, డెన్సిటీ అంటే ఏంటి? మాస్ బై వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు డెన్సిటీ. సో అదే ఇక్కడ చెప్తాం. సో డెన్సిటీ ఆఫ్ లాటిస్ మ్యాటర్ అన్నారు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ మాస్ పర్ యూనిట్ సెల్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్. అంతే, మాస్ బై వాల్యూమ్. సో డెన్సిటీ ఆఫ్ లాటిస్ మ్యాటర్ ఏమవుతుంది? ఇదిగో మాస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాల్యూమ్. దాన్నే స్టెప్ బై స్టెప్ మీరు సాల్వ్ చేసుకుంటూ రండి. సో మాస్ పర్ యూనిట్ సెల్ అంటే ఎంత అవుద్ది? నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్. అక్కడ నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. సింపుల్ క్యూబ్కి నెంబర్ ఆఫ్ యాటమ్స్ సెల్ ఒకటి ఉంటుంది, ఫేస్కి ఒకటి ఉంటుంది, అలాగే బాడీ సెంటర్డ్కి ఒకటి ఉంటుంది. అవన్నీ కూడా చెప్పిన తర్వాత ఈ పాయింట్స్ నేను టేకప్ చేశాను. సో మాస్ పర్ యూనిట్ సెల్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇంటూ మాస్ ఆఫ్ 1 యాటమ్. ఓకే, అప్పుడు అది ఏమవుతుంది? మాస్ ఆఫ్ 1 యాటమ్ అంటే ఎలాగొస్తుంది? అటామిక్ వెయిట్, దట్ ఈజ్ అటామిక్ మాస్ బై అవగాడ్రో నెంబర్. దిస్ ఈజ్ అవగాడ్రో నెంబర్. వాల్యూ ఎంత గుర్తుందా? 6.023 ఇంటూ 10⁻23. దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. 6.023 ఇంటూ 10⁻23 ఈజ్ అవగాడ్రో నెంబర్. సో ఇక్కడ మాస్ పర్ యూనిట్ సెల్ అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇంటూ మాస్ ఆఫ్ 1 యాటమ్.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ యాటమ్స్ నేమో మనం n అని చెప్పుకున్నాం. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ దట్ పర్టికులర్ యూనిట్ సెల్ ఇంటూ అటామిక్ మాస్ బై అవగాడ్రో నెంబర్. అవగాడ్రో నెంబర్ వాల్యూ మీకు గుర్తుండాలి, అక్కడ రాశాను, తర్వాత కూడా మనకు వస్తుంది. సో ఇప్పుడు డెన్సిటీ అనేది ఏమవుద్దో చూడండి. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ అటామిక్ వెయిట్, ఇదో n ఇంటూ అటామిక్ వెయిట్ బై అవగాడ్రో నెంబర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్. దాని నుంచి ఫైనల్గా rho is equal to, that is density is equal to n into atomic weight or atomic mass or molar mass, అది ఏదైతే అది, ఇంటూ అవగాడ్రో నెంబర్, సారీ బై అవగాడ్రో నెంబర్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ దట్ పర్టికులర్ యూనిట్ సెల్. వాల్యూమ్ బదులు ఏం రాసుకోవచ్చు, అంత సిస్టమేటిక్గా ఉంటే ఏ క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. సో డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ అటామిక్ మాస్ బై అవగాడ్రో నెంబర్ ఇంటూ ఏ క్యూబ్ అనే వాల్యూ వస్తుంది. సో ఫైనల్గా డెన్సిటీ మీద ప్రాబ్లమ్స్ చేయడానికి కావాల్సినటువంటి ఫార్ములా ఇది. డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు n అంటే n అంటే నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ దట్ పర్టికులర్ యూనిట్ సెల్ ఇంటూ అటామిక్ మాస్ ఆఫ్ దట్ పర్టికులర్ సిస్టమ్ బై NA. NA అంటే అవగాడ్రో నెంబర్ 6.023 ఇంటూ 10^23 ఇంటూ ఏ క్యూబ్, దట్ ఈజ్ ఎడ్జ్ లెంత్. క్యూబ్ కాబట్టి సింపుల్ ఎడ్జ్ లెంత్ తీసుకుంటాం, దాన్ని వాల్యూమ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. సో అదే విషయాన్ని జస్ట్ ఇక్కడ నోట్ చేద్దాం. ఇక్కడ చూడండి, వాట్ ఈజ్ ఏ? ఏ అఫ్ కోర్స్ అది ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు వి అన్నాం కదా వాల్యూమ్. వాట్ ఈజ్ ఏ అంటే ఏ ఈజ్ ఎడ్జ్ లెంత్ అండ్ దట్ ఎడ్జ్ లెంత్ ఆఫ్ ద క్యూబ్ మస్ట్ బి టేకెన్ ఇన్ సెంటీమీటర్స్. సెంటీమీటర్స్గా కాకుండా మనం వాళ్ళు ఏ వాల్యూ ఇస్తే ఆ వాల్యూ తీసుకుంటే మనకి ప్రాబ్లం రాంగ్ అయిపోతుంది. వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ ఇంటూ సెంటీమీటర్స్. సో అలా సెంటీమీటర్స్గా మారుద్దాం. వేరే ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్. నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ ఒకసారి రికలెక్ట్ చేయండి. సింపుల్ క్యూబ్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ 1. బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ 2. ఫేస్ సెంటర్డ్, నెంబర్ ఆఫ్ యాటమ్స్ పర్ యూనిట్ సెల్ 4. అలాగా గుర్తుపెట్టుకోవాలి, దాన్ని మనం అప్లై చేయాలి. అలాగే వాల్యూమ్ ఆఫ్ యూనిట్ సెల్ టు బి డెరైవ్డ్ ఫ్రమ్ ద క్రిస్టల్ సిస్టమ్, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఫర్ క్యూబిక్ క్రిస్టల్ సిస్టమ్స్. ఈ 3 వాల్యూస్ ఉంటే మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అదే విషయాన్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. ఇది ఒక ప్రాబ్లం అండి. we will try to solve this problem. It is a problem. చూడండి ఏమి ఇచ్చారో, ముందు ఏమి ఇచ్చారో రాసుకోండి. ఎలాగైతే మీరు వేరే లెక్కలు చేస్తారో ఈ లెక్కలు కూడా చేయడానికి ఫస్ట్ వాళ్ళు ఏమి ఇచ్చారో చూడండి. ఏమి ఇచ్చారు? క్రోమియం మెటల్ అన్నారు, క్రిస్టలైజెస్ విత్, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్, బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్. బాడీ సెంటర్డ్ క్యూబిక్ క్రిస్టల్ లాటిస్ కాబట్టి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ స్మాల్ n? స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు ఎంతండి? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, దెన్ ద ఎడ్జ్ లెంత్. ఎడ్జ్ లెంత్ అన్నారంటే దేని వాల్యూ ఇది? ఎడ్జ్ లెంత్ ఈజ్ ఏ ఆఫ్ ద యూనిట్ సెల్ ఈజ్ ఫౌండ్ టు బి 287 pm, that is picometer. 287 pm or picometer. ఆ picometer వాల్యూ అంతనే నేను చెప్తాను. క్యాలిక్యులేట్ ద అటామిక్ రేడియస్ అంటే ఆర్ క్యాలిక్యులేట్ చేయమన్నారండి. యు ఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ ఆర్. వాట్ విడ్ బి ద డెన్సిటీ? డెన్సిటీ కూడా కట్టమన్నారు. డెన్సిటీ ఆఫ్ ద క్రోమియం ఇన్ గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్, అంటే అన్నీ కూడా సిజిఎస్ సిస్టంలోనే తీసుకోవాలి. అటామిక్ వెయిట్ ఆఫ్ క్రోమియం ఇచ్చారు 51.99, రఫ్గా 52 తీసుకుని ప్రాబ్లం చేసినా పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో దిస్ ఈస్ ద సెటప్ ఫర్ దిస్ ప్రాబ్లం. ఓకేనా? అవి ఎలా చేయాలో చూద్దాం. సొల్యూషన్ ఫ్రమ్ ఎడ్జ్ లెంత్. ఎడ్జ్ లెంత్ అంటే ఏమి ఇచ్చారు? ఏ ఇచ్చారు. ఫస్ట్ డిటర్మైన్ ద అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ కట్టమంటున్నారు ముందు. అటామిక్ రేడియస్ అంటే ఆర్ వాల్యూ కట్టమన్నారండి ఫర్ ఏ బీసీసీ క్రిస్టల్ లాటిస్ అండ్ క్యాలిక్యులేట్ ద డెన్సిటీ ఫ్రమ్ ఇట్. చూద్దాం ఎలా చేయాలనేది. ఇక్కడ ఆల్రెడీ నేను సాల్వ్ చేసి ఉంచాను, ఫాస్ట్గా అవుతుంది అని చెప్పి దాన్ని మనం యూజ్ చేసుకుందాం. ఓకే, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? డెన్సిటీ ఫార్ములా ఏంటండి? ఎన్. ఎన్ అంటే నంబర్ ఆఫ్ యాటమ్స్ ఇన్ యూనిట్ సెల్. ఇక్కడ బీసీసీ. బీసీసీ కాబట్టి వాల్యూ ఎంత అవుద్ది? ఎన్ వాల్యూ, దట్ వన్.
ఇప్పుడు అటామిక్ వెయిట్ ఇచ్చారు ఎంత, సమ్ 51.99 ఏదో ఇచ్చినట్టున్నారు, చూద్దాం. అవగాడ్రో నెంబర్ అంతా 6.023 × 10^23. అలాగే v ఈజ్ ఈక్వల్ టు ఏమవుద్ది, a క్యూబ్ తీసుకుంటాం. ఓకేనండి, ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫర్ బీసీసీ ఆర్ ఎలాగొస్తుంది మనకి, ఆల్రెడీ మనం ఇందాక డెరైవ్ చేసాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు √3/4 × a, √3/4 × a. కానీ ఏ ఎంత ఇచ్చారు, దిస్ ఈజ్ ఏ దే హ్యావ్ ఆల్రెడీ గివెన్ 287 పైకోమీటర్స్. కానీ పైకోమీటర్స్ మన యాజ్ ఇట్ ఈస్గా అలాగే వేసుకోవడానికి ఉండదు. అఫ్కోర్స్ దీన్ని సాల్వ్ చేద్దాం. ముందు దీన్ని సాల్వ్ చేస్తే మనకి వాల్యూ 124.27 పైకోమీటర్స్ వచ్చిందంట. చూద్దాం ఏంటది ఆ వాల్యూ. 124.27 పైకోమీటర్స్ అనేది ఆర్ రేడియస్ వచ్చింది ఇప్పటికి. ఫర్ బీసీసీ లాటిస్ ఆర్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఫర్ క్యాలిక్యులేటింగ్ డెన్సిటీ n ఇంటూ అటామిక్ వెయిట్ బై v ఇంటూ అవగాడ్రో నెంబర్, n ఇంటూ అటామిక్ వెయిట్ బై a క్యూబ్ ఇంటూ అవగాడ్రో నెంబర్ వచ్చింది. ఓకే, దాన్ని చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి ఇవన్నీ. n ఈజ్ ఈక్వల్ టు 2 ఆల్రెడీ నేను మీకు చెప్పుకుంటూ వస్తున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 2 దేనికి, ఫర్ బీసీసీ నో ప్రాబ్లం, అది ఇచ్చేశారు. అదే ఎఫ్సిసి అయితే 4, అదే ఎస్సిసి అయితే 1. నౌ ఏ ఈజ్ ఈక్వల్ టు 287 pm పైకోమీటర్ అండి. దిస్ ఈజ్ pm ఈజ్ ఈక్వల్ టు పైకోమీటర్. సో పైకోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 పైకోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻−12 ఆఫ్ ఏ మీటర్ అండి. సో అప్పుడు దాని కరస్పాండింగ్ ఎంత అవుద్ది, 10⁻−10 ఆఫ్ ఏ సెంటీమీటర్ అవుతుంది. సో 1 పైకోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻−12 ఆఫ్ ఏ మీటర్. దాన్ని సెంటీమీటర్లో కన్వర్ట్ చేస్తే 10⁻−10 ఆఫ్ ఏ సెంటీమీటర్. సో అప్పుడు అదే కదా ఏ ఎడ్జ్ లెంత్, ఏ ఈజ్ ఈక్వల్ టు 287 pm, 287 × 10⁻−10 సెంటీమీటర్స్. ఓకే, ఇప్పుడు అన్ని వాల్యూస్ అన్నీ కూడా డెన్సిటీలో కన్వర్ట్ చేయండి అప్పుడు. సో ఇదేంటిది n ఈజ్ ఈక్వల్ టు 2, అటామిక్ వెయిట్ 51.99 వాళ్ళే ఇచ్చారు. వాట్ అబౌట్ దిస్ వన్, 287 ఈజ్ ద ఎడ్జ్ లెంత్ ఏ. సో ఏ 287 × 10⁻−10 హోల్ క్యూబ్, అప్పుడు వాల్యూమ్ వస్తుంది. దిస్ ఈజ్ అవగాడ్రో నెంబర్ 6.023 × 10⁻23. దాన్ని సాల్వ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది 7.31 g/cm3 డెన్సిటీ వాల్యూ. ఆ రకంగా మనం సింపుల్గా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. అంతే, అలాగా మనం ముందు ప్రాబ్లం ఏమి ఇచ్చారో అర్థం చేసుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయొచ్చు. ఇదో ప్రాబ్లం మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి, సేమ్ టు సేమ్. ఇందులో కూడా అదే ఫార్ములాస్, ఏమీ డీవియేషన్ లేదు. సో మీరు ఎంత ఫాస్ట్గా చేస్తారో చూద్దాం. ట్రై టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఎన్ ఎలిమెంట్ ఏదో సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, డెన్సిటీ ఇచ్చారండి ఇక్కడ. దే హ్యావ్ గివెన్ ద డెన్సిటీ. ఓకే, ఏమొచ్చు అక్కర్స్ ఇన్ బీసీసీ స్ట్రక్చర్ అంట. ఒక క్లూ వచ్చింది, బీసీసీ అంటే n ఈజ్ ఈక్వల్ టు 2 విత్ యూనిట్ సెల్ ఎడ్జ్ అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 290 pm వచ్చింది. ఏ వాల్యూ ఇచ్చారు. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్. యు ఆర్ సపోజ్ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్. చూసుకోండి, చాలా హ్యూజ్ నెంబర్ వస్తుంది. క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ 200 grams ఆఫ్ ద ఎలిమెంట్. అది కూడా ఎన్ని గ్రాముల్లో కావాలో కూడా అడిగారు. దే ఆర్ ఆస్కింగ్ యూ టు క్యాలిక్యులేట్ ద నెంబర్ ఆఫ్ యాటమ్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ 200 grams ఆఫ్ ద ఎలిమెంట్. Okay, they have given the density, they have informed us that it is a BCC structure where n is equal to 2. Then they have given the edge length, A is equal to 290 picometer. We have to convert it into centimeters. Then we are supposed to calculate number of atoms that are present in 200 grams of the element. Just ఇందాక ఫార్ములాలే, అదే దాన్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ డిటర్మైన్ ద మాలిక్యులర్ వెయిట్. m కట్టండి, అదే m మాలిక్యులర్ వెయిట్ లేదా అటామిక్ వెయిట్ ఏదంటే అనండి. సో డెన్సిటీ ఫార్ములాలో ఉన్నటువంటి ఆ మాలిక్యులర్ వెయిట్ ఆర్ అటామిక్ వెయిట్ కట్టండి. ఆ ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, చూడండి, డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం ఫార్ములా యూజ్ చేస్తున్నాం అదే ఫార్ములా ఇప్పుడు కూడా యూజ్ చేస్తాం. ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m. n ఏమో 2 అని తెలుసు, m ఏమో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయాలి. అవగాడ్రో నెంబర్ 6.023 × 10⁻23 అనేది కామన్.
ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చినట్టున్నారు కదా 290 పైకోమీటర్, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 పైకోమీటర్ కాబట్టి దాన్ని సెంటీమీటర్ ఇన్వర్స్లో 290 ఇంటూ 10⁻⁻10 సెంటీమీటర్స్లోకి కన్వర్ట్ చేస్తారు. సో చూద్దాం దాన్ని. అండ్ ఫ్రమ్ మాలిక్యులర్ మాస్ డిటర్మినేషన్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ 200 grams ఆఫ్ ద ఎలిమెంట్ అన్నారు. ముందు m కడదామండి. లెట్ m బి ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ ద ఎలిమెంట్. వాల్యూమ్ ఆఫ్ ద యూనిట్ సెల్ a క్యూబ్ అంటే 290 ఇంటూ 10⁻⁻10 సెంటీమీటర్స్ హోల్ క్యూబ్. దీన్ని సాల్వ్ చేస్తే 24.4 ఇంటూ 10⁻24 వస్తుంది. అదే సింపుల్ అది. ఇన్ బాడీ సెంటర్డ్ బీసీసీ స్ట్రక్చర్ n ఎంత 2. ఇప్పుడు ఆ వాల్యూస్ అన్నీ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్ టు n ఇంటూ m బై అవగాడ్రో నెంబర్ ఇంటూ a క్యూబ్. సో ఎంత వస్తుందో దాన్ని వాల్యూ ట్రై చేద్దాం. చూడండి డెన్సిటీ ఇచ్చేసారు. డెన్సిటీ ఎంత ఇచ్చారు 6.8. యూనిట్స్ కూడా కరస్పాండింగ్గానే ఉంది, మనకేం కాంప్లికేషన్ ఏం లేదు. n ఇంకా మాలిక్యులర్ మాస్, అవగాడ్రో నెంబర్, అలాగే వాల్యూమ్ ఇచ్చారు. వాల్యూమ్ మనం కట్టాం. సో m కట్టాలి. m కట్టాలంటే ఎంత వస్తుందో చూడండి. m అంటే మోలార్ మాస్. అది సాల్వ్ చేస్తే 50 వచ్చింది. సో 50 grams వన్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. వై లైక్ దట్ అంటే దట్ ఈస్ ద అటామిక్ వెయిట్. సో వన్ అటామిక్ వెయిట్ కంటైన్స్ అవగాడ్రో నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఎంత అటామిక్ వెయిట్ 50. మరి 200లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి? 200లో ఎన్ని ఉంటాయంటే ఇంటూ 4. జస్ట్ దీనికి ఇంటూ 4 చేస్తే మనకు ఆ వాల్యూ వస్తుంది అన్నమాట. సో దిట్ ఈస్ ద వే ఆఫ్ సాల్వింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ సాలిడ్ స్టేట్. అదే మామూలుగా అయితే మనం భయపడతాం, ఇలాగన్నా ఇంటర్వ్యూ ఈ ప్రాబ్లమ్స్ ఏంటి, అది ప్రాబ్లం చదవడానికే ఇష్టపడం. కానీ ప్రాబ్లం చదవడానికి ఇష్టపడని స్టేజ్ నుంచి మనం ఎక్కడికి వచ్చాం, ప్రాబ్లం సాల్వ్ చేసే స్టేజ్కి వచ్చాం. జస్ట్ వీ హ్యావ్ టు ఫీల్ వెరీ మచ్ ప్రౌడ్. సో ఇందాక చెప్పిన ఆ 2-3 ఫార్ములాలు ఏవైతే ఉన్నాయో గుర్తుపెట్టుకోండి చాలు, చాలా సింపుల్గా. సో ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అంటే మీరు ఓన్గా ఇది సాల్వ్ చేయండి. ఇది ఫార్ములా ఆల్రెడీ ముందు నుంచి చెప్తాను. డెన్సిటీ ఆఫ్ క్రిస్టల్ ఇది ఫార్ములా. n నెంబర్ ఆఫ్ ఆటమ్స్, m ఏమో మోలార్ మాస్, అవగాడ్రో నెంబర్, వాల్యూమ్. చూడండి ఐరన్ అంట, ఐరన్ కాబట్టి ఇక మోలార్ మాస్ 55.85 ఇచ్చారు g/mol. క్యాలిక్యులేట్ ద డెన్సిటీ అన్నారు. ఇక్కడ బీసీసీ అనేది హింట్ ఇచ్చారు. సో n ఈజ్ ఈక్వల్ టు 2, నో ప్రాబ్లం. ఏ ఇచ్చారు, ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి 2.86 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ అంట. యాంగ్స్ట్రామ్ యూనిట్, 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 ఆఫ్ ఏ మీటర్, లేదా దట్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻8 ఆఫ్ ఏ సెంటీమీటర్. అలా సాల్వ్ చేసుకోవాలి మనం. సో ఆ వాల్యూస్ మనకు తెలుసు కాబట్టి దాని నుంచి మనం ఇలాగా స్టెప్ బై స్టెప్ వస్తాం. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ n2 అటామిక్ వెయిట్ ఎంత ఇచ్చారు, n ఏమో 2, అటామిక్ వెయిట్ ఏమో 55.85. వాల్యూమ్ ఎంత అవుతుందో రాసుకుంటారు. వాల్యూమ్ ఎంత అవుద్ది, ఏ క్యూబ్ 2.861 ఇంటూ 10⁻⁻8 సెంటీమీటర్ హోల్ క్యూబ్. ఇంకో 2.86 యాంగ్స్ట్రామ్స్ ఇచ్చారు. కన్వర్షన్ కూడా ఇచ్చాను. అవగాడ్రో నెంబర్ 6.023 ఇంటూ 10⁻23. పుట్టింగ్ ద వాల్యూస్ యూ విల్ గెట్ దిస్ వన్ 7.92 g/cm3. g/cm3. సో ఈ రకంగా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని మనం సాల్వ్ చేస్తాం. చూడండి ఎలా సింపుల్గా ప్రాబ్లమ్స్ చేసే స్టేజ్కి తీసుకొచ్చాను మిమ్మల్ని. మీరు కొన్ని ఎడిషనల్గా ప్రాబ్లమ్స్ మీరు చేయడానికి ట్రై చేయండి. చాలా ఫార్ములాస్ అయితే మాత్రం అవే బేసిక్. యూనిట్ సెల్, వాటి డైమెన్షన్స్, వాటి పారామీటర్స్, డెన్సిటీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఓకే. దాని నుంచి నెంబర్ ఆఫ్ యాటమ్స్ అడగనివ్వండి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అడగనివ్వండి. ఎక్కడి నుంచి అలాగ ఎక్కడికి వెళ్తుంది అంటే డిఫెక్ట్స్ ఇన్ సాలిడ్స్లో కూడా ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో అవి కూడా చేయాలంటే ఇది బేసిక్స్ ఇలా కావాలి. మీరు నా వీడియోస్, నా క్లాసులు ఫాలో అయితే అదే సీక్వెన్స్లో వెళ్ళండి. పార్ట్ 1, 2, 3, 4. అంతేగాని లాస్ట్ పార్ట్ ఏదో మీకు బాగుంది కాబట్టి అది తీసుకుందాం అలా చేయొద్దు. సో ఈ రకంగా మీరు సిస్టమేటిక్గా కానీ ఫాలో అయితే చాలా మంచి సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ కంటిన్యూ చేసేటప్పుడు పార్ట్ 3 చెప్తాను మీకు. ఈ పార్ట్ 3లో నేను మాట్లాడేది ప్యాకింగ్ ఇన్ క్రిస్టలైన్ సాలిడ్స్ అండి. అందులో కూడా ప్రాబ్లమ్స్ చేస్తాను. ప్యాకింగ్ ఇన్ క్రిస్టలైన్ సాలిడ్స్.